అమ్మాయిలు అబ్బాయిల్ని వాడుకుని మోసం చేస్తారు. అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు. ఉద్యోగం వ్యాపారం అబ్బాయిలే చేయాలి. అమ్మాయిలు ఇల్లు చూసుకోవాలి అని అనుకునే వాళ్లకు ఈ వీడియో సమాధానం చెబుతుంది. అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. ముందుగా మీ మైండ్లో నుంచి పెళ్లి అనే కాన్సెప్ట్ని తీసేయండి. అమ్మాయిలకు పెళ్లి ఎంత అవసరమో అబ్బాయిలకు కూడా అంతే అవసరం. కానీ చాలా వరకు అబ్బాయిలు మాత్రమే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అమ్మాయిల్లో కూడా లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అనే ఆలోచన రావాలి. లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అంటున్నానంటే, మొగుడి మీద పెత్తనం చూపించడానికి కాదు. భర్త ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా సమస్య వస్తే నేనున్నాను, భయపడకండి అని ధైర్యం చెప్పడానికి. నేను కూడా ఇంటిని నడపగలను అనే నమ్మకం మీలో కలగడానికి. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువేం కాదు, అలాగే తక్కువ కూడా కాదు. అమ్మాయిలు తక్కువ అనే అపోహలు పెరగడానికి 3 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండే అమ్మాయిని మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలి అనే ఆలోచనలతో పెంచుతారు. పెద్దయ్యాక పెళ్లి చేసేస్తాం, పెద్ద చదువులు ఎందుకు అని చదువు మానిపించేస్తారు. వాళ్ళని గొప్ప ఇంటికి ఇవ్వాలన్నది మంచి విషయమే, కానీ అమ్మాయికి కూడా ఉద్యోగమో వ్యాపారమో చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఆలోచించరు. అందరూ కాదు, కొంతమంది పేరెంట్స్ మెచ్యూర్గా ఆలోచించి అమ్మాయిల్ని ప్రోత్సహిస్తుంటారు. కానీ చాలామంది అలా ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు అంటుంటారు. చెడిపోయే వాళ్ళు ఇంట్లోనే ఉన్నా పెళ్లి చేసి పంపించినా చెడిపోతారు. చెడిపోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు. బెట్టింగ్లు, చెడు అలవాట్లు, వ్యసనాలతో ఎంతో మంది అబ్బాయిలు చెడిపోతున్నారు, అది అందరికీ తెలుసు. కానీ తల్లిదండ్రుల దృష్టిలో మాత్రం అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు. రెండో కారణం అబ్బాయిలు. ఇంతకాలం నన్ను ప్రేమించి మోసం చేసింది, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని నన్ను వదిలేసింది. ప్రేమించేటప్పుడు తెలీదా పేరెంట్స్ ఒప్పుకోరని? ఇలా చెప్పి ఒక టెర్రరిస్ట్లా ముద్ర వేసేస్తారు. ఒక అబ్బాయిగా నువ్వు చెప్పు, నువ్వు ప్రేమించేటప్పుడు మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నావా? లేదు కదా. మరి అమ్మాయి పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని నిన్ను ఎలా ప్రేమిస్తుంది? నన్ను ప్రేమించి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంది అని నిందిస్తారు. అసలు అమ్మాయిలకు పేరెంట్స్తో మాట్లాడే అవకాశమే ఇవ్వరు. ఇక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కడుంది? అలాంటప్పుడు ఎందుకు ప్రేమించాలి అంటారు. పుట్టుక చావు మన చేతుల్లో లేవు. ప్రేమ కూడా అంతే. ఒకరి మీద కలిగే ప్రేమని ఆపడం ఎవరి వల్ల కాదు. నీ ప్రేమ అంత బలంగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నావు? అందుకే చెప్పేది, అబ్బాయిలు అమ్మాయిలు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళకండి అని. ఇక మూడో కారణం అమ్మాయిలే. సొసైటీలో అమ్మాయిల్ని చులకనగా చూడటానికి కారణం ఎవరో కాదు, అమ్మాయిలే. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నంతకాలం ఎవరూ మీ జీవితాన్ని మార్చలేరు. ఇక్కడ కొంతమంది అమ్మాయిలను చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి జిమ్ చేస్తూ అబ్బాయిల కంటే మేమేం తక్కువ కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఎంతో కాన్ఫిడెంట్గా బైక్ల మీద ట్రావెలింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మగాళ్ళు కూడా భయపడే కరెంట్ పోల్స్ ఎక్కి ఎలక్ట్రిక్ పని చేస్తున్నారు. ఆటోలు, బస్సులు నడుపుతున్నారు. సొంతంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు. బట్టల వ్యాపారం, వంటలు చేస్తూ కూడా లక్షలు సంపాదిస్తున్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. కలెక్టర్లు ఉన్నారు, పైలట్లు ఉన్నారు. వాళ్ళంతా చేయగలిగింది మీరెందుకు చేయలేకపోతున్నారు? చాలామంది చెప్పే సమాధానం వాళ్ళలాగా మా ఇంట్లో సపోర్ట్ లేదు అని. అలా సపోర్ట్ లేకపోతే ఇంట్లో నుండి బయటకు వచ్చేయండి, హాస్టల్లో షేరింగ్ ఉండండి, సొంతంగా బిజినెస్ చేయండి, లేదా సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, కంపెనీల్లో ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేయండి. జాబ్స్ దొరకడం అబ్బాయిలకు కష్టం కానీ అమ్మాయిలకు కాదు. ముందు చేయాలన్న ఇంట్రెస్ట్ మీలో ఉండాలి. అవకాశాలు మాత్రం తప్పకుండా దొరుకుతాయి. వీడియోలో చెప్పినంత ఈజీ కాదు బయట బ్రతకడం, నిజమే, ఒప్పుకుంటాను. కానీ ట్రై చేయకుండా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు. వీలైనంత వరకు పేరెంట్స్ని ఒప్పించి వాళ్లతోనే ఉంటూ మీరు సొంతంగా నిలబడేందుకు ట్రై చేయండి. కుదరకపోతే బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం బానిసలా బ్రతకడం కన్నా ఈ ప్రయత్నం చాలా బెటర్ అని నా ఉద్దేశం. సమాజంలో ఆడవాళ్ల మీద ఉన్న చులకన భావం పోతుందో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ అమ్మాయిలైనా ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నా. ఈ వీడియో ద్వారా ఒక 1000 మంది లేదా 100 మంది, పోనీ ఒక్కరి జీవితమైనా బాగుపడాలని ఆశిస్తూ మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.